సరే ఇందులో ఇప్పుడు శిక్షలతో పాటు కాంపెన్సేషన్ కూడా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందిగా? ప్రణయ్ అంటే ఉంటుందా? ప్రణయ్ తల్లిదండ్రులకు గాని లేదా ఉండొచ్చు. ప్రణయ్ యాక్చువల్‌గా భార్యకి నేను గాని? చూడలేదు. అది యాక్చువల్‌గా ఓకే. జడ్జిమెంట్ నేను చదివితే నాకు అర్థమవుతుంది. అలా కూడా ఆహ్, ఉండొచ్చా అసలు? ఉండొచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. ఉండొచ్చు కదా యాహ్! యాహ్! ఛాన్సెస్? ఎందుకు ఉండవు? కంపెన్సేషన్ కూడా ఇవ్వచ్చు. ఆర్ అంటే ఫైన్ ఏస్తారు. కంపెన్సేషన్ ఇవ్వరు గానీ ఫైన్ ఫైన్. వేస్తారు. ఫైన్ ఫైన్. ఉంటుంది. ఎవరు ఆ ఈ ఫైన్ అనేది అక్యూజ్ వీళ్ళకే కదా సార్ వీళ్ళకే ఉంది. అయ్యేది? అంటే ఫైన్ వచ్చేది? వాళ్ళకే ఏస్తారు. గవర్నమెంట్‌కి అంటే అది కోర్టుకి కట్టాలి. అట్లా కొట్టు ఉంటుంది. కట్టాలి. ఓకే. కంపెన్సేషన్ అనేది అలా ఏం లేదు. కంపెన్సేషన్ డిఫరెంట్ మళ్ళా వేరే లెవెల్‌లో మరి వేరే విధంగా మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి. అంటే చనిపోయింది ఇప్పుడు దీంట్లో ఏం గవర్నమెంట్ ఇది కాదు కదా! సో, వాళ్ళ మధ్యలో జరిగినటువంటి దీంట్లో కంపెన్సేషన్ క్లెయిమ్ చేయడంలో గవర్నమెంట్ పాత్ర ఏమీ ఉండదు గానీ అంటే నాకు తెలిసి ఐ డోంట్ నో కంపెన్సేషన్ ఎలా క్లెయిమ్ చేస్తారో కూడా నాకు పెద్ద దాని మీద స్పష్టత లేదు గానీ అక్యూజ్డ్‌కి మటుకు ఇది అలాంగ్ విత్ దీంతో పాటు ఫైన్ కూడా వేయడానికి ఫైన్ ఛాన్సెస్ అది గవర్నమెంట్‌కి పే చేస్తారు. అది అట్లా కోర్టుకి కోర్టుకి పే చేస్తారు. గవర్నమెంట్ మీన్స్ అదే ఇక్కడ కోర్టే గవర్నమెంట్ కదా కోర్ట్ సార్. అదే. సార్ ఇప్పుడు అంటే ఈ కేసు ఏదైతే జరిగిందో మర్డర్ అనేది, ఆ మర్డర్ జరగటానికంటే ముందు మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి వీళ్ళు 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయటం, అప్పుడు ఆ సమయంలోనే మీరు పిలిచి వాళ్ళని అంటే మారుతిరావుని పిలిచి మీరు ఏమన్నా కౌన్సిలింగ్ ఇచ్చారా సార్? అది కూడా విన్నాం. రైట్. యాక్చువల్‌గా నేను 2018 మార్చ్‌లో నేను ఎస్పీగా వెళ్ళాను అక్కడికి. సార్. వెళ్ళిన రోజు నేను ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ రోజు ఐజీ గారిని కలిశాను. ఫస్ట్ డే ఓకే. కలిసినప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. వారిని కలిసినప్పుడు వారు నాకు చెప్పారు, ఇది రంగనాథ్ ఇట్లా ఒక ఇష్యూ అవుతుంది అక్కడ మిర్యాలగూడలో. అప్పటికే 2 నెలలు అయింది. అమ్మాయి పెళ్లి చేసుకుని ఉంది. ఎవరు అమృత జనవరి 31, 2018 రోజు పెళ్లి చేసుకుంది. అక్కడ ఒక ఇష్యూ అవుతుంది. ఒక దళిత కురవాడు అంటే ఎస్సీ కురవాడు, అతను మాలా కమ్యూనిటీ, అమ్మాయి వచ్చేసేమో వైశ్య కమ్యూనిటీ. ఒక ఇష్యూ బాగా వస్తుంది అక్కడ. వాళ్ళు థ్రెట్గా ఫీల్ అవుతున్నారు అమ్మాయి అబ్బాయి వాళ్ళు. ఓకే. సో కొంత మీరు ఏది జాగ్రత్తగా కేసుని చూడండి అని చెప్పారు. అంటే నాకు హింట్ చేశారు, ఒక ఐజీ హింట్ చేశారు అనమాట. ఓకే. హింట్ చేసినప్పుడు నేను వెళ్ళిన తర్వాత కూడా నేను మారుతిరావుని పిలిచాను. సార్. ఒక సెటిల్ అయిన ఒక 10-15 రోజుల తర్వాత పిలిచాను. అవునా? మా ఓకే. డిఎస్పీ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వచ్చారు. అందరి ముందు మారుతిరావుతో కూడా నేను డీటెయిల్గా మాట్లాడాను. మారుతిరావు ఏం చెప్పాడంటే, సార్ అసలు మేము ఇప్పుడు అయిపోయింది, అమ్మాయి వెళ్ళిపోయింది, ఇక మాకు సంబంధం లేదు, ఆమె ఏది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇక మేము కట్ అయిపోయినాం, మాకు ఇది అనేది ఉంది. బట్ నేనే నమ్మలేదు. నేను మీకు మా doubt గానే ఆఫీసర్స్ కూడా ఉండింది. చెప్పాను. ఎందుకంటే ఈ అందరూ చెప్పే మాటలే. సరే మా వాళ్ళకు కూడా చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే తర్వాత అమ్మాయి అబ్బాయి నుంచే మాకు వాళ్ళు పాజిటివ్గా ఉన్నట్టు మాకు వచ్చిందనమాట. అంటే వాళ్ళు ఫ్యామిలీ పరంగా మేము ఏదో ప్యాచప్ అయిపోతున్నాం అనేటట్టు, వాళ్ళ తల్లి మాట్లాడుతుంది అనేటట్టు మా లోకల్ ఆఫీసర్స్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మొదలెట్టారు. అంటే అమృత కూడా ఇది మనం ఏమన్నా ఫర్దర్గా ఇది అంటే వాళ్ళ తల్లితోటి వీళ్ళు మెల్లిగా మాటలు మొదలవటం, పోలీసు కూడా అంటే ఇదేదో సరే వీళ్ళంతా కలిసిపోతున్నారు అనేటువంటి ఫీలింగ్లోకి రావటం.